హరి, నీకొక విషయం చెప్పాలరా. ఏం లేదు, మన లక్ష్మి వాళ్ళిచ్చిన నగలు, డబ్బు అదంతా బ్యాంకులో ఉంది కదా, దాన్ని తీసుకొని వచ్చి దాన్ని తీసుకొచ్చి అయ్యయ్యో అమ్మా, నాన్న మళ్ళీ దోశలో నెయ్యి వేసుకుంటున్నారు. ఇలాగే తింటే ఇంట్లో అందరికీ తక్కువ అవుతుంది. ఏమిటి మీకు చెప్తే అర్థం కాదా? నువ్వు ఇలాగే కూర్చొని తింటూ ఉంటే అమ్మ మళ్ళీ లాకర్లో ఉన్న నగలు తీసుకురమ్మంటుంది. త్వరగా ఎస్కేప్ అయిపోరా. ఈ వయసులో తిండి కంట్రోల్ చేయకపోతే బాడీ మన కంట్రోల్లో ఉండదండి. అయినా డాక్టర్ కూడా చెప్పారు కదా, ఫ్యాట్ వస్తువులు మిమ్మల్ని తినొద్దని. ఎందుకు మీకు అర్థం కావడం లేదు? నాతో అనిపించుకుంటారు ఎప్పుడు. హరి రే, చూసారా, మీతో మాట్లాడుతున్న వాడు సరిగా తినకుండానే లేచాడు. హరి హరి, అయ్యో, అప్పుడే టైం 8 అయింది. లక్ష్మి ఇంకా రెడీ అవ్వలేదేంటి? ఎప్పుడు ఆఫీస్కి టైంకి వెళ్ళేది, ఈరోజేంటి ఇంకా బయటికి రాలేదు? ఏవై ఉంటుంది? పిల్లమ్మ వస్తుంది. లక్ష్మి, టైం 8 అయిందమ్మా. ఆఫీస్కి లేట్ అవుతుంది, త్వరగా రా. ఇంకా ఇలా ఉన్నావేంటమ్మా? ఆఫీస్కి వెళ్ళట్లేదా? అవునమ్మా, ఈరోజు వెళ్ళట్లేదు. ఏంటి, నువ్వు ఆఫీస్కి వెళ్ళట్లేదా? ఇది చాలా పెద్ద షాకింగ్ న్యూస్ తెలుసా? ఇది వరల్డ్ రికార్డులోకి ఎక్కాల్సిందే. అయినా ఇలా షాక్ ఇచ్చావేంటక్కా? ఏ, నీ అల్లరాపు. లక్ష్మి, ఏమైందమ్మా? ఆరోగ్యం బాలేదా? నీకు జ్వరంగా ఉన్నా ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకోకుండా ఆఫీస్కి వెళ్ళేదానివి కదా. పైగా పండగ పూజ అంటూ ఇన్ని రోజులు లీవ్ తీసుకున్నావు. ఎందుకు ఆఫీస్కి వెళ్ళట్లేదు? ఏదైనా ప్రాబ్లమా? లేదమ్మా, ఏ ప్రాబ్లం లేదు. ప్రాబ్లం లేకపోతే మరెందుకు వెళ్ళడం లేదు? రీజన్ అయినా చెప్పాలి కదక్కా. అడిగితే మౌనంగా ఉంటున్నావేంటి? చూడు లక్ష్మి, ఏదైనా సమస్య ఉంటే మాతో చెప్పు. ఆఫీసులో ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా? ఆ అశ్విన్ వల్లే అక్క ఇబ్బంది పడుతుందనుకుంటా. ప్లీజ్ అక్క, ఏం జరిగిందో మాతో చెప్పు. ఇలా సైలెంట్గా ఉంటే మేమేమనుకోవాలి? ఎందుకమ్మా ఏం మాట్లాడట్లేదు? ఏం జరిగిందో చెప్పడానికి నీ ప్రాబ్లం ఏంటమ్మా? నాకెందుకో భయంగా ఉందమ్మా. ఏం జరిగిందో చెప్పమ్మా. అక్క చెప్పట్లేదు, కానీ తను ఆఫీస్కి ఎందుకు వెళ్ళట్లేదో నాకు తెలుసు. ఆఫీస్కి వెళ్ళటానికి అసలు జాబ్ ఉంటేనే కదమ్మా. అక్క, నువ్వు ఉద్యోగం మానేసినట్టు అందరికీ చెప్పు. హరి హరి, ఆగరా, పిలుస్తుంటే వెళ్ళిపోతున్నావేంటి? ఆఫీస్కి టైం అవుతుంది, నేను వెళ్తాను. ఈ రోజు ఆఫీస్కి 5 నిమిషాలు లేట్ అయినా పర్వాలేదు. నేను నీకొక విషయం చెప్పాలరా, అది విని మనం ఒక డెసిషన్ తీసుకోవాలి. ఏంటమ్మా నువ్వు చిన్నపిల్లల బెట్టు చేస్తాను? సాయంత్రం ఆఫీస్ నుంచి రాగానే మాట్లాడుకుందాం, ఇప్పుడు నన్ను వదిలి. అదేం కుదరదురా. అయినా నేను ఒక నిర్ణయం తీసుకున్నానంటే అది జరిగి తీరాల్సిందే. ఈ విషయం నీకు కూడా తెలుసు కదా. చూడు హరి, ఇప్పటిదాకా మన ఇంట్లో ఏవేవో జరిగాయి, దాంతో అందరం చాలా బాధపడ్డాం కూడా. కానీ ఇప్పుడు నేను చెప్పే విషయం వింటే నువ్వు కూడా సంతోషిస్తావురా. అయినా నువ్వు తలుచుకుంటే అదేం పెద్ద కష్టం కాదు నాన్నా. నేనేం చెప్పినా మన మంచికే కదరా. నేను ఇంత మాట్లాడుతున్నా మౌనంగా ఉంటావేంటి? సరే, విషయం ఏంటో చెప్పమ్మా. ఏం లేదు హరి, మనము
ఒక ఇల్లు కొందాం నాన్న. అంటే ఇప్పట్లో అది కొంచెం కష్టమే అనుకో. అయినా మన లక్ష్మి వాళ్ళు ఇచ్చిన డబ్బు నగలు బ్యాంకులో ఉన్నాయి కదా, అవి నువ్వు తీసుకుని వస్తే సరిపోతుంది. ఇంకొంచెం డబ్బు అంతే. ఆహా, ఈ రోజు పొద్దున్నే నేను పేపర్లో ఒక యాడ్ చూశాను రా. ఉండు, నీకు చూపిస్తాను.